హైదరాబాద్ లో అల్కానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. హాస్పిటల్ యజమాని సుమంత్, డాక్టర్ సహా బ్రోకర్స్ ను కలిపి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కింగ్ పిన్ డాక్టర్ లోకేష్, హాస్పిటల్ యజమాని సుమంత్ సహా పవన్, మధ్యవర్తి ప్రదీప్ ఉన్నారు. అల్కానంద హాస్పిటల్లో 6 నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ ని చేస్తున్నారు. కేవలం 9 బెడ్స్ క్లినిక్ మాత్రమే అనుమతి తీసుకుని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికే హాస్పిటల్ ను DMHO సీజ్ చేయగా 8 మంది కిడ్నీ బ్రోకర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో డోనర్స్ తమిళనాడుకు చెందిన నసీంరాను ఫిర్దోస్ గా ఉండగా బెంగళూరుకు చెందిన రాజశేఖర్, భట్టుప్రభకు కిడ్నీని వైద్యులు అమర్చారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కు 55 లక్షల రూపాయలను ఆసుపత్రి వసూలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం 4 పేషెంట్లకు గాంధీలో చికిత్స కొనసాగుతోంది. నిందితులను కాసేపట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు.